హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము కండెన్స్డ్ మిల్క్తో రవ కేసరి ప్రిపేర్ చేసుకుందాం. ఇది చాలా క్విక్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 కప్పు రవ్వకి 1/2 కప్పు చక్కెర, 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి ఇప్పుడు ఇందులో జీడిపప్పుల్ని దోరగా వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే నెయ్యిలో రవ్వను కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. దీనికి కొంచెం టైం పడుతుంది, కాస్త ఓపికగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ మంచిగా వేగితేనే మనకు కేసరి టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం దోరగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టి 1 కప్పు రవ్వకి 3 కప్స్ వాటర్ సరిపోతుంది. వాటర్ మరిగేటప్పుడు ఇందులో కేసరి పౌడర్ కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రవ్వను కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుకోవాలి. ఇదంతా ఇలా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులో ఇంకొక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చక్కెర వేసుకొని కలపాలి. షుగర్ అంతా మెల్ట్ అయిపోయి మళ్ళీ దగ్గరగా గుంజుకునేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. ఇది కూడా బాగా కలిపేసి ఒక 2-3 నిమిషాలు ఉడికిస్తే మనకి అంచుల వెంబడి నెయ్యి తేలుతూ ప్యాన్ అంటుకోకుండా ఇలా అయిపోతుంది మిశ్రమం. ఇలా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్కి నెయ్యి రాసి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ ప్లేట్లో సమంగా పరిచి ఇలా మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు రవ్వ కేసరి రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.